భారతదేశం ఒక్కసారిగా పహల్గామ్ దాడి జరిగినటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కానీ నెక్స్ట్ సింధూర్ ఆపరేషన్ అనేది గ్రాండ్ సక్సెస్ అయింది. భారతీయులందరూ ఒక్కసారిగా సంతోషంలో ఉన్నటువంటి ఈ తరుణంలో వాస్తవానికి ఇటు ఇండియా అటు పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఈ రెండు ప్రభుత్వాల వారిగా చూడాలా? ఈ యుద్ధాన్ని ఎట్లా చూడాలి? ఈ యుద్ధం వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏంటిది? ఇదే ఇప్పుడు చర్చిద్దాం. మనతోనే ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎర్ర శ్రీధర్ రాజు గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే సార్, ఏం చెప్తారు? ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది. మీరు కూడా మొత్తం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధాన్ని ఎట్లా చూడాలి? మీ అంచనా ఏంటిది? యాక్చువల్లీ ఎట్లా చూడాలి? ఇప్పుడు మనకు ప్రపంచంలో ఏ సంఘటన ఎప్పుడు ఎక్కడ జరిగినా కానీ అది మానవాళికి, ప్రకృతికి, మన మనుగడకు, సమాజానికి, మన క్వాలిటీ ఆఫ్ లైఫ్కు ఏ విధంగా ఇంపాక్ట్ కలుగజేస్తుంది అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. మనము ఒక ఇల్లు కట్టుకుంటుంటేనో, ఒక రోడ్ వేస్తూ ఉంటేనో డెవలప్మెంట్ కోసం చేస్తాం. అవును. ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ కింద ఒక రోడ్ వేసినా, ఒక ఇల్లు కట్టినా, ఒక ఆఫీస్ బిల్డింగ్ కట్టినా ఒక చెట్టు కొట్టేయడానికి 10 సార్లు ఆలోచిస్తాం. అవును. ఏ పేరు మీదనన్నా కానీ ఇప్పుడు అన్నీ బాంబులు పడతా ఉంటే అసలు ఎకోసిస్టమ్ ఏమవుతుంది? మన నేచరు, మన ప్రకృతి ఎంత విధ్వంసం జరుగుతూ ఉంది. ఇది ఒక కోణం. రెండో కోణం ఏంటిదంటే చెట్టును కొట్టేస్తేనే మనము ఎంతో బాధపడ్డాం. మొన్న హైదరాబాద్ యూనివర్సిటీలో కొంత అడవిలాగా పెరిగినటువంటి, అది కొన్ని వందల ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక వనాన్ని మనం డిస్ట్రక్షన్ చేసినామని తెలంగాణ ప్రభుత్వమే ఒక్కడుగు వెనుకకేసుకోవాల్సి వచ్చింది. అంత ప్రొటెస్ట్ వచ్చింది ప్రజల నుంచి వెళ్ళి, కానీ సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి కూడా చివాట్లు వచ్చినాయి. సో చెట్ల విషయంలో ఎట్లుంటే మనుషుల విషయం, మానవతా దృక్పథంతో కనుక మనం చూసినట్టయితే ఎంతమంది చనిపోవడాన్ని ఏ పేరుతోనన్నా కానీ ఒక సంఘటన లోపల ఒక 26 మంది టెర్రరిస్టులు అనే పేరు మీద ఒక హింస చేసినప్పుడు పహల్గామ్లో మనము ఎంత బాధపడిపోయినాం. అవును. ఒక్కొక్కరి బాధను మనము ఇట్లా వర్ణనాతీతమైనటువంటి బాధగా దాన్ని వాట్సాప్ యూనివర్సిటీలో, ఇటు మీడియాలో ఎక్కడ చూసినా మళ్ళీ దానికి రియాక్షన్గా, అంటే ఒక స్పార్క్ అంటుకుంటే అడవి తగలబడ్డట్టు, ఒక నిప్పురవ్వతోటి అడవిని తగలబెట్టినట్టు ఒక టెర్రరిస్టు ఒక యాక్టివిటీ చేస్తే ఒక 26 మంది అక్కడ చనిపోతే, ఇప్పుడు మరి ఎంతమంది భార్యలు భర్తలను కోల్పోతున్నారు, భర్తలు భార్యలను కోల్పోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలను కోల్పోతున్నారు, పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతున్నారు. ఈ విధంగా విధ్వంసం జరిగేటువంటి యుద్ధాన్ని ఒక సొల్యూషన్గా, ఒక సమస్యకు పరిష్కారంగా ఏ విధంగా మనం తీసుకోవాలి? మానవాళికి కానీ, మానవతా దృక్పథంతో కానీ ఆలోచించేటువంటి మానవతావాదులకు ఇది ప్రశ్న. విధ్వంసం నుంచి వెళ్ళి విధ్వంసాన్ని ఆప్తమా? ఇది ఈ ఆధునిక యుగం లోపల మనం నాగరికులము అని చెప్పుకునేటువంటి మోడర్న్ సొసైటీ అని చెప్పుకునేటువంటి, అంటే సైంటిఫిక్గా మనం ఇంత అడ్వాన్స్డ్ అయినాక కూడా మన జ్ఞానం ఎటుపోతూ ఉన్నది, మన ఆలోచన విధానం ఎటుపోతూ ఉన్నది. ప్రభుత్వమే ఒక యుద్ధానికి రెడీ అయినప్పుడు ఆ దేశ ప్రజలకు ఏం సందేశాన్ని ఇస్తుంది? ఓకే, ఇక్కడ మీరు ఇప్పుడు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదన్నట్టుగా మీ వర్షన్ ఏదో వచ్చింది. అవతల వాళ్ళు ఈ రకంగా పాల్పడ్డప్పుడు యూత్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రకంగా పాల్పడకపోతే నష్టం అనేది యూత్లో ఉన్నటువంటి వాళ్ళకి తీవ్రంగా ఉంటుంది.
వీళ్ళు కూడా ఇదే రకమైనటువంటి ధీటుగా ఎదుర్కొంటేనే కదా, అంటే ఇక్కడ చర్యకు ప్రతిచర్య జరుగుతూ ఉంది. ఇది కరెక్టే అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఒక వ్యవసాయ భూమి దగ్గర గట్టు పంచాయతీ పెట్టుకుంటారు. వాడు నన్ను అనవసరంగా ప్రొవోక్ చేస్తున్నాడు, నా ల్యాండ్లోకి అనవసరంగా వస్తున్నాడు అని ఒక తమ్ముడో ఒక అన్నను అంటాడు. అన్న ఇంకింత జరుపుతాడు గట్టు. ఇది ప్రాబ్లం పెరిగి పెరిగి సమస్య కుటుంబాల మధ్యన విభేదాలకు వస్తుంది. వాడు కొంతమంది సపోర్టర్స్ ఉంటారు, ఈయన కొంతమంది సపోర్టర్స్ ఉంటారు, ఆయన కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు, ఈయన కొంతమంది పెద్ద మనుషులు ఉంటారు. ఆఖరి గల్లా గల్లా పట్టుకొని కొట్టుకుంటారు, లేకుంటే రాత్రిపూట ఒకరి మీద ఒకడు దాడి చేసి చంపుకుంటారు. ఒప్పుకుంటావా? అన్న చేసింది తప్పు అని అన్నప్పుడు మరి తమ్ముడు పోయి అన్నం చంపుతాడు. ఒప్పుకుంటావా? ఇప్పుడు వీళ్ళకేమో కోర్టులు కచేరీలు ఇవి అన్నీ వస్తాయి. ఒక సమస్యకు విధ్వంసము హింస విధానము కరెక్ట్ కాదు అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలే యుద్ధాలు చేసేందుకు యుద్ధం తప్ప వేరే మార్గమే లేదు గుణపాఠం చెప్పడానికి అని బల్లా గుద్ది చెప్తా ఉంటే, యుద్ధం చేయడాన్ని వీరత్వం అనుకుంటా ఉంటే, అరే అనాగరికమైనటువంటి ఆది మానవులకు, రాతి యుగంలో ఉన్నటువంటి ఆది మానవులకు మనకు ఏం తేడా? చిన్న చిన్న కూటములుగా ఏర్పడి రాజ్యాలుగా ఏర్పడి ఒక రాజ్యం రాజులు ఇంకో రాజ్యంతో కొట్లాడినప్పుడు ధర్మయుద్ధాలని కురుక్షేత్రాలు చేసినప్పుడు అప్పటి సమాజానికి ఇప్పుడు సైంటిఫిక్గా ఎదిగి మనము రాకెట్ యుగం లోపట, సెటిలైట్ యుగం లోపట, మనము అడ్వాన్స్డ్ రోబోటిక్ సర్జరీస్ చేసేటువంటి యుగం లోపట మనము సాధించిన జ్ఞానం ఏంటిది? ఇది అర్థం కావాలి మనకు. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అవతల వాళ్ళు అంటే చెప్పకుండానే ఒకటేసారి దాడికి పాల్పడడం. అవతల వాళ్ళు మన అన్న కాదు, తమ్ముడు కాదు. మీరు ఒప్పుకోండి ఒప్పుకోకపోండి, ఎవరు ఒప్పుకోకపోని ఒక నిజం ఏంటిదంటే, ఈ ఒకప్పుడు చంబల్లోయల బందిపోటు దొంగలు ఉండేటోళ్ళు. ఇప్పుడు టెర్రరిజం ఉంటుంది భయ్, ఏదో ఒక పేరు మీద. దానికి యుద్ధాలు చేస్తే పాకిస్తాన్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇచ్చిన స్టేట్మెంట్ 100% రాంగ్. ఎందుకంటే అతను ఈ దాడిని ఫస్ట్ ఏమో పహల్గాము టెర్రరిస్ట్ యాక్టివిటీకి మాకు సంబంధం లేదని వాళ్ళు అన్నారు. అదే దానికే స్టిక్ ఆన్ అయి ఉంటే అయిపోయేది. ఇండియా కనుక యుద్ధానికి వస్తే మేము ఇండియాతో యుద్ధం చేయడానికి రెడీ అని వాడనడము, మన వాళ్ళు దాన్ని ఒక స్టేట్మెంట్గా తీసుకోవడము, యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్కు ఇట్లా మాట్లాడడం తప్పని చెప్పినా కానీ అరే అసలు డిస్కషనే లేదు. అసలు వీళ్ళు పెట్టాల్సిన ప్రపోజల్ ఏంటిదంటే, మన ఇండియన్ గవర్నమెంట్ పెట్టాల్సిన ప్రపోజల్ ఏమై ఉండే అంటే, అసలు పాకిస్తాన్ చర్చలకు రమ్మనండి. ఈ టెర్రరిస్టు యాక్టివిటీ అక్కడ జరుగుతూ ఉంది, దానివల్ల మాకు నష్టం జరుగుతూ ఉన్నది. ఫస్ట్ లెటస్ డిస్కస్. ఈ టెర్రరిస్టు యాక్టివిటీ వాళ్ళ ప్లేస్ పాకిస్తాన్ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దాన్ని వాళ్ళే విధ్వంసం చేస్తారా, లేకుంటే మనల్ని ఇంటర్ఫియర్గా అమ్మంటారా? ఇది వీళ్ళు నీళ్ళనీయము. ఒక ఒప్పందాన్ని ఇండియా బ్రేక్ చేస్తే సిమ్లా ఒప్పందాన్ని మేము బ్రేక్ చేస్తాము. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్, పెద్ద మనిషిని ఒకరితో తీసుకొస్తాం. మన ఇద్దరం పరస్పరం డిస్కషన్ చేసుకుంటే లాభం లేదనేటువంటి విషయం పాకిస్తాన్ మాట్లాడడం, ఇద్దరు లీడర్లు అమ్ముడు పోయినరని నేను అంట. ఇద్దరు లీడర్లు అమ్ముడు పోయినట్టే. యుద్ధం చేయడం తప్పు. అట్లయితే ఇద్దరు అన్నదమ్ములు గట్టు పంచాయతీ గురించి కొట్లాడుకుంటే అది కోర్టు దాకా, పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు దాకా పోయినప్పుడు కోర్టులో కూడా ఎవరిది తప్పు అనొద్దు. ప్రాబ్లం సొల్యూషన్ చెప్పాలి అంతే. మీరు తనుకోకండి అని చెప్పాలి, అంతేగాని ఇద్దరికి పనిష్మెంట్ వేయద్దు మరి మీరు. ఎందుకంటే ఎదుటో నష్టం చేస్తాడు చూసుకుంటూ కూర్చోవాలని నేను కొట్టొద్దా అంటే అప్పుడు దాడి అనేది పెరుగుతుంది. ఇది అన్నదమ్ములు పాలుళ్ళు,
ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కూడా పాలోలేమే కదా. కట్ అయిపోయింది, మొత్తం బ్రేక్ అయిపోయింది కదా. బ్రేక్ అయిపోలేదు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ని పెళ్లి చేసుకుంటారు, ఇండియన్స్ పాకిస్తాన్ వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. పంజాబ్ బార్డర్లో అటువైపు సింధు వైపు ఉన్న వాళ్ళు ఇటువైపు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. హిందువులు చేసుకుంటారు, ముస్లిమ్స్ చేసుకుంటారు. ఎక్కడ తెగుతుందండి? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, ఒకరికొకరు మ్యూచువల్ చేసుకుంటలేరు. తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలో జాబ్ చేస్తలేరు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ జాబ్ చేస్తలేరు. వ్యవసాయం కూడా చేసుకుంటారు. అక్కడ వాళ్ళకి ఇక్కడ ఆస్తులు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకి అక్కడ ఆస్తులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు ఒక యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా ఈ యుద్ధం అనేది రెండు ప్రభుత్వాల మధ్యన జరుగుతుందా? అంతేనా? ప్రజల మధ్య ఏం కాదు, ఇక ప్రభుత్వాల ఫెయిల్యూర్ అది. రెండు ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూరు అది. ఉక్రెయిన్ రష్యా వారే కానివ్వండి, అది ఇజ్రాయిల్ హమాస్ వారే కానివ్వండి, అది ప్రభుత్వాల ఫెయిల్యూర్. అది మనం మాట్లాడుకునేటువంటి ఒక సామరస్యమైనటువంటి ఒక సహృదయంతో ఉన్నటువంటి ఒక సహృద్భావము శాంతి భావము లేని అనాగరికమైనటువంటి ప్రవర్తన అది. ఏలుకు పుండైతే కాలు కొట్టేస్తా అనేటువంటిది కరెక్ట్ కానే కాదు. ఓకే, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్స్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పేసి అందరు అంటా ఉన్నారు, చర్చించుకుంటే పెద్ద చర్చ అయితే నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఖచ్చితంగా మేము భారత్కి సమాధానం చెప్పే తీరుతాం. నేనేదో చెప్తా భయ్, వాడు వచ్చి నన్ను తిట్టాడు కొట్టాడు కాబట్టి చెప్తా నేను. వాడు హోమ్ మినిస్టరు, వాళ్ళ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టరు, వాళ్ళ ప్రధానమంత్రి కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా అమ్ముడు పోయి ఉంటాడు. నేను అడిగేది ఏంటిదంటే పాకిస్తాన్ వాళ్ళు, నేను అడిగేది ఏంటిదంటే మన ఇండియన్ గవర్నమెంట్ను, మన మోడీ కానీ, మన అమిత్ షా గారిని కానీ, మన డిఫెన్స్ మినిస్టర్ని కానీ నేను అడిగేది ఒకటే ప్రశ్న. మీరు టెర్రరిస్టు క్యాంపులను అటాక్ చేసినప్పుడు ఏ మీడియాలో కూడా ఎక్కడ కూడా ఇది ఇండో పాక్ వార్ అని మీరు రాయొద్దు అని ఒక ఆర్డర్ పాస్ చేయండి. దిస్ ఈజ్ నాట్ ఇండియా పాకిస్తాన్ వార్, ఇది ఓన్లీ టెర్రరిస్ట్ ఇండియాకు జరిగేటువంటి వార్. అవును, ఇక్కడ దీనికి మధ్యవర్తిత్వం పాకిస్తాన్ను చేయమనండి, లేకుంటే పాకిస్తాన్ గవర్నమెంట్ని పిలిచి యూఎన్ బేస్లోనో లేకుంటే మన ఎక్కడోనో సిమ్లా ఒప్పందం జరిగింది, సిమ్లానే కూర్చోండి, ఎక్కడన్నా కూర్చోండి, మాట్లాడండి, టెర్రరిస్టులను ఆపుదాం. సరే, ఇక్కడ టెర్రరిస్టులు అంటే నథింగ్ బట్ వాళ్ళు పాకిస్తాన్ మనుషులే కదా. సో అనుకోవడానికి ఏం లేదండి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పాకిస్తాన్ మనుషులు అని అనుకోవడానికి కూడా వీలు లేదు. ఇప్పుడు మనకు ఇంటర్నల్గా ఒక సమస్య వచ్చినప్పుడు మన ఇండియన్స్ కూడా ఎవడో సహాయం చేసి ఉంటాడు వానికి. ఇప్పుడు టెర్రరిస్ట్ అవును, కాశ్మీర్ ముస్లింలు సహాయం చేశారని ఒక టాక్ కూడా వచ్చింది. కరెక్టే, కాశ్మీర్ హిందువులు కూడా చేసి ఉంటారు టెక్నాలజీ మీద ఆధారపడి. ఇప్పుడు దాంట్లో సహాయం చేసిన వాళ్ళు, ఇప్పుడు వాడు సుపారీ కిల్లర్ అండి, దానికి కులం ఏముంటుందండి? ఒక సుపారీ కిల్లర్ కులం ఏముంటుంది, మతం ఏముంటుంది, వానికి సుటరికి ఏమేముంటుంది? ఏముండదు. వాడు పైసలు ఇస్తే చంపుతాడు, పైసలు ఇస్తే ఇవ్వనంటే ఇవ్వనేమంటే వాడిని వేస్తాడు. అట్లా ఇప్పుడు స్వార్థం కోసం ఒక పని చేసినప్పుడు, ఆ స్వార్థం కోసం పనిచేసినప్పుడు వాడు ఒక మీన్ టార్గెట్ పెట్టుకొని చేసినప్పుడు వాడికి అన్నీ ఇది ఒక దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నాను, మతానికి వ్యతిరేకంగా చేస్తున్నా అని కానీ, లేకుంటే హ్యుమానిటీకి వ్యతిరేకంగా చేస్తున్నాను, అసలు డిస్క్రిప్షన్ ఎక్కడుంది? అసలు లేనే లేదు అక్కడ అసలు. ఓకే 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 ఒక సైకియాట్రిస్ట్గా ఈ యుద్ధం అనేది ఎటువైపు మళ్ళీ అవకాశం ఉంది? ఇప్పుడు పాకిస్తాన్ అయితే రెడీ అవుతూ ఉంది, ఖచ్చితంగా భారత్ పైన మా చర్య ఉంటుందని చెప్పేసి ఇటువైపున దారి తీసే అవకాశం ఉంది. ఇది ఎక్కడ ఆగే అవకాశం? ఈ యుద్ధాన్ని నేను గతంలో జరిగిన ఏ యుద్ధంతో పోల్చదలుచుకోలేదు, ఎందుకంటే అప్పటి సమస్యలు అప్పటి విషయాలు మనకు చెప్పలేము. కానీ ఈ ఆధునిక సమాజం లోపల ఇంత సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరిగినాక, ఇంత కమ్యూనికేషన్ పెరిగినాక, గ్లోబల్ విలేజ్ అయినాక ఇప్పుడు యుద్ధాలు చేయడము ప్రభుత్వాల యొక్క ఫెయిల్యూరే. ఇక్కడ ఒక మతం వాళ్ళు ఇంకో మతాన్ని చిన్న చేయడానికో, విధ్వంసం చేయడానికో, ఒక మతం గొప్ప అని ఇంకో మతం ముందట భేషజాలకు పోవడానికో చేసిందని అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది హిందూ ముస్లిం వార్ కాదు, ఇది ఇండో పాకిస్తాన్ వార్ కాదు. దీన్ని తప్పు
దోవలోపట తీసుకుపోయేటువంటి ప్రభుత్వాన్ని మాట్లాడే ప్రతి లీడర్ది తప్పే. ఓకే, ఇక్కడ అక్కడక్కడ వినిపిస్తుంది ఇదంతా కంప్లీట్ వెపన్స్ కోసమే యుద్ధాలు వచ్చినాయి అన్నట్టు కొంత టాక్ వస్తూ ఉంది. దీన్ని నమ్మొచ్చా? దీంట్లో ఇప్పుడు మనకు ఆలోచించుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇటు ఇండియా వాడే వెపన్స్ కానీ అటు పాకిస్తాను అటు టెర్రరిస్టులు వాడేటువంటి వెపన్స్ అన్నీ కూడా కొంతమంది వెపన్స్ వ్యాపారుల నుంచి కొనుక్కునబడ్డాయి. ఇది వాళ్ళు అమెరికాకు చెంది ఉండొచ్చు, వాళ్ళు రష్యాకు చెంది ఉండొచ్చు, వాళ్ళు ఇజ్రాయిల్కి చెంది ఉండొచ్చు, టెక్నాలజీ ఎక్కడికైనా చెంది ఉండొచ్చు. ఇవన్నీ మనం కొనుక్కొచ్చుకున్నాం, మళ్ళీ ఇవి వాడుతున్నాం, మళ్ళీ అవసరమైతే వాళ్ళ దగ్గరికే పోతాం. ఇదంతా వెపన్స్ మాఫియా అనేటువంటిది, ఒక మాఫియా ప్రపంచాన్ని శాసిస్తుంది అనేటువంటిది ఒక డెఫినెట్గా కొంత వ్యాలిడ్ ఒక విలువ ఉన్నటువంటి డిస్కషన్. దీంట్లో ఎలక్షన్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఒక మీన్ అడ్వాంటేజ్ కోసం ఒక పార్టీ వాళ్ళు దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఇంకొక భాష్యం. ఇప్పుడు చెప్పేటోళ్ళు ఏదైనా చెప్తారు, కానీ దాంట్లో రియాలిటీ ఎంత ఉన్నది అనేది ప్రూవ్ చేయడం అనేటువంటిది ఒక విశ్లేషకునిగా నాతోటి అయ్యే పని కాదు. కానీ ఇవన్నీ సోషల్ మీడియాలో నడుస్తూ ఉన్నాయి. నేను వీటి గురించి కూడా ఐఎమ్ నాట్ వరీడ్. ఎలక్షన్లకు అడ్వాంటేజ్ కోసం ఒక ప్రభుత్వం ఇట్లా చేస్తుందనో, లేకుంటే వెపన్స్ మాఫియా కోసం ఇట్లా చేస్తుందనో కాదు. విజ్ఞులైనటువంటి, బాధ్యత అయినటువంటి, పొద్దున్న లేస్తే మానవత గురించి మాట్లాడేవాళ్ళు, భారతీయులము అని చెప్పుకునేటువంటి వాళ్ళు, మనం భారతీయులకు గాంధీవాదానికి, గాంధీయిజానికి తప్పనిసరిగా శాంతి మంత్రం ఉన్నది. బుద్ధుడు మన దగ్గర పుట్టి పెరిగినటువంటి వాడు. బుద్ధిజం అనేది, జైనిజం అనేది మన ఇండియాలో పుట్టింది. శాంతి మంత్రం అది. అరే ఎందుకు, ఏం ప్రయత్నం చేసిండ్రు మీరు? పాకిస్తాన్ను గవర్నమెంట్ తోటి మీరు ఏం డిస్కషన్ చేసిండ్రు? వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి మనం ఏమిస్తే వాళ్ళు టెర్రరిజాన్ని, స్థావరాలను, వాళ్ళ ప్రాంతంలో ఉన్న టెర్రరిస్టు ప్రాంతాలను వాళ్ళే తీసేస్తారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళకు ఏం ప్రాబ్లం ఎక్కడున్నది, అసలు కీ ప్రాబ్లం ఎక్కడున్నదని పుండుకు మందు పెట్టకుండా ఒక డాక్టర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక దానికి జ్వరం వచ్చింది, క్రోసిన్ టాబ్లెట్ వేస్తే అయిపోతుందని, గోరుకు పుండు అయితే కాలు కొట్టేస్తే అయిపోతుందంటే ఒప్పుకుంటారా మీరు? ఒక దానికి జ్వరం వస్తే ఒక్కరోజు ఒక పూట క్రోసిన్ టాబ్లెట్ తోటి లేదా పారాసిటమాల్ టాబ్లెట్ తోటి తగ్గించుకుంటాం. కానీ రెండో రోజు మళ్ళీ జ్వరం వస్తే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. దాని వ్యాధి నిర్ధారణ చేయాలి, టెస్ట్. అది టైఫాయిడా, మలేరియానా, కామన్ కోల్డేనా, వైరల్ అలర్జీనా, వైరల్ పైరెక్సియానా, ఇంకేదైనా కారణమా అని వెతికి మనం వ్యాధికి చికిత్స చేయాలి. వ్యాధి లక్షణానికి కాదు చికిత్స. వ్యాధి లక్షణాల వల్ల మనం వ్యాధిని గుర్తిస్తాం, ఆ వ్యాధికి చికిత్స చేసి లక్షణాలను తగ్గిస్తూ, వ్యాధికి చికిత్స చేసే క్రమం లోపల వ్యాధిలో వచ్చేటువంటి లక్షణాల వల్ల నష్టం జరగకుండా ఆరోగ్యానికి కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ వాడతాం. ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషను ఒక అటాక్ చేసింది. అరే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఎట్లా కంట్రోల్ చేస్తామనేది కాకుండా, ఇప్పుడు అట్లా అంటే కెనడాలో కెనడాకు మనకు ఒక వాగ్యుద్ధం జరిగింది. దేని మీద? ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమం మీద నడిచింది. ఖలిస్తాన్ వాదులు కెనడాను బేస్ చేసుకొని ఇండియాని టార్గెట్ చేస్తున్నారు అనేది మనకు తెలిసింది. అయితే కెనడా ప్రభుత్వము మనం కలిసి దాన్ని ఎట్లా ఆపాలనేటువంటి దాంట్లో కొంత తర్జన జరిగింది, అది ఒప్పుకుంటాం మనం. ఇప్పుడు ఖలిస్తాన్ బేస్ ఎక్కడున్నది? పంజాబ్లో ఉంటుంది, అమృత్సర్లో ఉంటుంది, అమృత్సర్ చుట్టుపక్కల పంజాబ్లో ఉంటుంది. ఇప్పుడు కెనడా వచ్చి ఖలిస్తాన్ ఉద్యమకారులు మా కెనడాలో అంతా ప్రాబ్లం చేస్తాండ్రు అని పంజాబ్లో యుద్ధం చేస్తే ఒప్పుకుంటారా మీరు? వాళ్ళ స్థావరాలను అటాక్ చేస్తే ఒప్పుకుంటారా మీరు? ఒప్పుకోలేదు. అసలు మనం పోయి
ఖలిస్తాన్ లీడర్లను అక్కడ కెనడాలో అటాక్ చేసేందుకు అడిగితేనే వాళ్ళను ఇండియాకి పంపించమంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. మా సిటిజన్స్ వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్, మా సివిలియన్ రైట్స్ ప్రకారం, మా చట్టం ప్రకారం మేము వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నారు వాళ్ళు. ఇది ఎంత ఎంత డిస్కషన్ అయింది అప్పుడు, చర్చ జరిగింది. అది పద్ధతి అది. అదే కానీ ఒక దేశం ఇంకో దేశంలో చొచ్చుకొని పోయి ఇప్పుడు ఒక అల్ ఖైదాకు సంబంధించినటువంటి బిన్ లాదెన్ అక్కడ ఉన్నాడని అమెరికన్ సైన్యం వచ్చి పాకిస్తాన్ లోపల బిన్ లాదెన్ చంపిండు. ఇంకా దిర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. ఇట్లా అది ఇంకా నేను అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళు వెరీ మచ్ పిన్ పాయింటెడ్గా చేసారు. ఒక మొత్తం ఊరే లేపలే వాళ్ళు, ఒక యుద్ధం అని పిలవలే వాళ్ళు, దాన్ని టెర్రరిస్ట్ యాక్షన్ అన్నారు అంతే. ఇట్ ఈస్ ఎ టార్గెటెడ్ పిన్ పాయింటెడ్ టెర్రరిస్ట్ యాక్షన్ అండర్ 100% విజిలెన్స్. కెమెరా కవరేజ్లో చేసిండ్రు ఆ పనిని వాళ్ళు. అట్లా చేయి. ఇప్పుడు సింధూర్ అనేది యుద్ధం కాదు, యుద్ధం కదా, యుద్ధం అనొద్దు దాన్ని. భారతదేశం మొత్తం యుద్ధం మనం మనం పగ అంటే మనం తీర్చుకున్నాము అని చెప్పేసి చాలా గర్వంగా ఇదంతా ఇప్పుడు మనకు పదాల వాడకంలో కామన్ మ్యాన్కు దాని అర్థము తప్పుకోబోతుంది. ఇది యుద్ధం కాదు, ఇది అక్కడ కొన్ని అమిత్ షా లాంటి నాయకులే చెప్తా ఉన్నారు. అది లూజ్ టాక్. అది భాష మీద పట్టు లేక, ఒక జ్ఞానము పరిజ్ఞానం లేక వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. అది ఇట్ ఈస్ అగెనిస్ట్ దేర్ క్యాడర్. బేసిక్గా వాళ్ళున్న స్థాయికి వాళ్ళు అట్లీస్ట్ ఎవరితోనన్నా రాయించుకొని ఉండే స్పీచ్లు, ఎవరు నోటికి వచ్చింది మాట్లాడతట్లేదు. యుద్ధం కాదండి ఇది. ఒక టార్గెటెడ్ టెర్రరిస్టు గుడారాలను లేపినరు. ఆ గుడారాలు ఉన్న వాళ్ళు చచ్చిపోయినారు, వాళ్ళు టెర్రరిస్టులు. ఒక ఫోకస్డ్ అటాక్ అది. దాన్ని యుద్ధం అని అనొద్దు. యుద్ధం అంటే దాని మీనింగ్ మారిపోతుంది. యుద్ధం అంటే అవతల వాళ్ళు యువతల వాళ్ళు ఇద్దరు అనుకొని చేయాలి, అంతేనా? అనుకొని చేయాలి, దానికి తతంగా ఉంటుంది. ఇప్పుడు ఒక దేశం ఇంకో దేశంతో అంటే యుద్ధం అని అనొచ్చు. ఇది వారెక్కడ అసలు వాళ్ళను కొట్టినా అయిపోయింది. నైట్ పిన్ పాయింటెడ్గా వాళ్ళు పడుకొని ఉండని, మెలకుతో ఉండని, వాళ్ళు రెసిస్టెన్స్ ఇయ్యని, వాళ్ళు వెపన్స్ పట్టుకొని మళ్ళీ ఎదురు ఫైరింగ్ చేయని. ఈ యుద్ధం అయితే కాదు, ఎందుకంటే అది పిట్టపానం. అది వాళ్ళు ఒక చిన్న ఆర్గనైజేషన్, అవి కాదు చిన్న ఆర్గనైజేషన్. లష్కర్ తోయిబా ఇవి చిన్నవి అవి. మరి అసలు భారతదేశం ముందు అవి ఎంత అండి? అవి 90 పైసలకు ఒక ముళ్ళు గుచ్చుకున్నది, ముళ్ళు తీస్తాం, దానికి సర్జరీ అంటామా? లేదు, ముళ్ళు గుచ్చుకుంటుంది, కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే నేను ముళ్ళు తీసిన, నేను సర్జరీ చేసిన అంటాను. ఒప్పుకుంటారా? కానీ పహల్గామ్లో దాడి చేసిన వ్యక్తులు అయితే బతికే ఉన్నారు, అంతే కదా? ఇప్పుడు దాని మీద ఆల్రెడీ చాలా డిస్కషన్ అయింది. ఇప్పుడు అది మాట్లాడడం అలా రైట్. ఎందుకంటే ఇప్పుడు అసలు ఇది యుద్ధం అనొద్దు. ఇది అయితే ఒక టెర్రరిస్టు క్యాంపు మీద డైరెక్ట్ దాడి చేసిండ్రు అంతే. అటాక్ ఇండియా ఏం చేసిందంటే ఒక టెర్రరిస్టు స్థావరాన్ని లేపేసింది, అంతేవరకే అనాలి. మేము యుద్ధం చేసినాం అంటే ఇది తప్ప, యుద్ధం కాదు. కానీ ఇప్పుడు యుద్ధం రాబోతుంది కదా, రావద్దు. వస్తే మాత్రం లీడర్షిప్ ఫాల్ట్. అది లీడర్షిప్ ఇమ్మెచ్యూర్. ఇది లీడర్ల లోపల ఉన్నటువంటి అపరిపక్వతకు, మీన్ మెంటాలిటీకి కారణమవుతుంది. అంతే తప్ప యుద్ధం జరగొద్దు. ఇండో పాక్ యుద్ధం అని దీన్ని వర్ణించొద్దు. సెంట్రల్ గవర్నమెంటు, సుప్రీంకోర్టు దీంట్లో కలిగించుకొని ఎవరు కూడా దీన్ని ఇండో పాక్ యుద్ధంగా వర్ణించొద్దు. సరే, ఇక్కడ ఇటు సైడ్ మన భారతదేశం, అటు సైడ్ పాకిస్తాన్, రెండు దేశాలు సంసిద్ధంగా ఉన్నాయి. అంత కావాల్సి ఉంటే కొర్రు కాల్చి వాత పెట్టాలి వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్కు, వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కు బుద్ధి చెప్పాలి. అంతేగాని వాళ్ళు ఏదో ఆగితే మనం ఏదో యుద్ధానికి పోతాను అంటే తప్పది. బుద్ధి ఎలా చెప్తారు? ఫైటే కదా, కావద్దు. ఫైట్ ఎట్లా చెప్తారు? రెండు ప్రభుత్వాలు. ఇప్పుడు ప్రభుత్వం అనేది ఇది ప్రజలు చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఇవి. అక్కడ ఎంత మిలిటరీ రాజ్యం ఉన్నా కానీ ఇంకా ఇవి ప్రజాస్వామ్యమే. మన ఇండియా అయితే ప్రజాస్వామ్య దేశం కదా. అవును. ఏది పడితే అది మాట్లాడితే ఇండియన్ ప్రజలు ఒప్పుకుంటారంటే తప్పు.
పాకిస్తాన్ వాడు ఏమన్నా ఉర్రని ఏమన్నా అరిచి ఘీ పెట్టుకొని బరివాతల ఎగరని మన లీడర్లు మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ మాట్లాడేటప్పుడు యుద్ధం అనే పదం వాడద్దు. సార్ ఇప్పుడు అవతల వాళ్ళు డైరెక్ట్ చంపేస్తూ ఉన్నారు, మన ఇండియాకి వచ్చి చంపేస్తా ఉన్నారు. టెర్రరిజం అనేది ఇప్పుడు మనకు నేను ఒక 75 కిలోల శరీరం అండి నాది. ఒకసారి పన్ను నొప్పి వస్తుంది, ఒకసారి కంటి నొప్పి వస్తుంది, ఒకసారి ఇంకెక్కడో గోకుడు పుడుతుంది, ఇంకేదో అవుతుంది, వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇంత పెద్ద దేశము ప్రదేశం ఉన్నప్పుడు ఒక టెర్రరిజం అనేది ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక పేరు మీద నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒక పేరు మీద నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ప్రతిదాన్ని యుద్ధమే అంటే అది వర్కౌట్ అయ్యేది కాదు. ఇప్పుడు కొంచెం సారూప్యం ఉన్నది కాబట్టి వద్దనుకున్నా ఈ సందర్భంలో ఒక్క మాట మాట్లాడదలుచుకుంటే కరెగుట్ట మీద యుద్ధం జరుగుతుందంటమా? అవును, అది యుద్ధం కాదు. అది ఒక స్ట్రాటజిక్గా నక్సల్బరీ మూమెంట్ను కంప్లీట్గా లేకుండా చేయాలనేటువంటిది ఒక ఊహ లోపట, ఒక ఊహాజనితమైన కళ లోపట ఒక ప్రభుత్వం కోరుకుంటుంది. కానీ మనుషులను చంపగలుగుతా కానీ సిద్ధాంతాన్ని చంపలేమండి. సిద్ధాంతాన్ని నడిపే వ్యక్తులు లేనప్పుడు ఎట్లా ఉంటాయి ఆ సిద్ధాంతాలు? సిద్ధాంతం ఉన్నంత కాలము మూమెంట్ ఉన్నట్టే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ఏ తీసుకోండి, 100 సంవత్సరాల చరిత్ర ఉన్నది దానికి. 100 సంవత్సరాల కార్యకర్తలు 50 సంవత్సరాల కిందట ఎంతమంది ఉండేది, 40 సంవత్సరాల కిందట ఎంతమంది ఉండేది, ఈరోజు ఎంతమంది కార్యకర్తలు పెరిగింది. అది నెంబర్ ఆఫ్ మనుషులు పెరిగింది, మనుషుల నెంబర్ పెరిగింది. అంటే ఒకప్పుడు అది ఆర్ఎస్ఎస్ని బీజేపీ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ అందులో భాగంగా ఉంది కాబట్టి బీజేపీ అనేది అసలు అది ఒక సిస్టర్ కన్సర్న్ అంతే. అది బీజేపీని పెంచి పోషించేది మొత్తం ఆర్ఎస్ఎస్ భావజాలము, ఆర్ఎస్ఎస్ఏ, దాంట్లో నిర్ద్వంద్వంగా అది సత్యం. అవును, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అనే భావజాలం ఉన్నదిగా, భావజాలం మోర్ పవర్ఫుల్ అండి ఎప్పుడైనా కానీ, అది మంచి భావజాలం కానీ చెడు భావజాలం కానీ. ఇప్పుడు టెర్రరిజాన్ని నేను మొత్తం నిర్మూలిస్తా అని ట్రంప్ అన్నా మన మోడీ గారు అన్న తప్పే. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఇస్లామిక్ భావజాలం ఉంటుంది, అవును, అది రాడికల్ భావజాలం. దాని లోపల ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకుండే బెనిఫిట్స్ వాళ్ళకు ఉంటాయి. ఇదేదో సర్వమానవాళి మంగళం కోసం మంచి కోసం చేస్తాను అనుకుంటే కాదు. అది టెర్రరిజం అనేది అసలు రాంగ్. అసలు టెర్రరిజం పోదా ఇంకంతేనా? పోదా, ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఇప్పుడు వెనకట మనం చదివినాం, మనకు భారతదేశంలో యుద్ధాలైనాయి, ఆర్యులకు ద్రావిడులకు అయినాయి, మళ్ళీ లోపల నిలువుబొట్లు అడ్డబొట్లకైనాయి, అంటే వైష్ణవులకు శైవులకు మధ్యన యుద్ధాలు అయినాయి. ఇప్పుడు మన ఇండియా ఒక రాజ్యానికి ఇంకో రాజ్యానికి మధ్యన యుద్ధాలు అయినాయి. నేను యుద్ధాలను ఇవి ఏదో ఒక విధంగా డివిజన్ అవుతుంది. రేపు పొద్దుగాల ఫార్వర్డ్ క్యాస్టులు బ్యాక్వర్డ్ క్లాసుల మధ్య యుద్ధం జరగవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఒకరినొకరిని తిట్టుకునే కాడికి వచ్చింది. ఇంకా యుద్ధం ఏమున్నది, ఇంకా యుద్ధం జరుగుతున్నట్టే కదా. క్యాస్ట్ల మీద అవుతుంది ఇది. ఎందుకు ఒక క్యాస్ట్కి ఇంకో క్యాస్ట్కి అంటలేను నేను. ఫార్వర్డ్ క్యాస్ట్ అనేది ఒక గ్రూప్ అవుతుంది, అది ఒక 25% పాపులేషన్, 20-25% పాపులేషన్. ఈ 80-85% పాపులేషన్ మధ్య యుద్ధం అవుతుంది. 20 ఎక్కడ 80 ఎక్కడ నెంబర్ ఉండదు కదా అట్లా. ఇప్పుడు హిందూ ముస్లిం కొట్లాట ఎందుకంటాను? ఇప్పుడు హైదరాబాద్లో అల్లర్లు అయితే హిందూ ముస్లిం కొట్లాట అంటాం. ఇండియా పాకిస్తాన్ మధ్యన ఏదో చిన్న చర్చ రాగానే దీన్ని ఇండియా పాకిస్తాన్ వార్ అంటున్నాం, యుద్ధం అంటున్నాం. అట్లా అంటే దీంట్లో ఎట్లుంటుందంటే మనుషుల మధ్యన విభేదాలు ఉంటాయి. కానీ నేను అనేది ఏంటిదంటే ఇంత ఎవాల్వ్ అయినటువంటి సమాజంగా మనం అనుకున్నప్పుడు ఇప్పుడు మీరు యుద్ధం కాదంటున్నారు, పిలవద్దు అంటున్నారు. యుద్ధం అని పిలవద్దు, దీన్ని యుద్ధం అని పిలవద్దు. ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం స్టార్ట్ అవ్వలేదు, కావద్దు. ఇది కొన్ని టెర్రరిస్ట్ స్థావరాల మీద ఇండియా అటాక్ చేసింది ఇన్ రియాక్షన్ టు పహల్గామ్ టెర్రర్ అటాక్. దీనికి కూడా నన్ను అడిగితే మంచిగా ఒక హార్మోనియస్ ఎన్విరాన్మెంట్ లోపల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాను ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాను, ఒక డిఫెన్స్ మినిస్టరు అక్కడ
ఇండియన్ హోమ్ మినిస్టరు, డిఫెన్స్ మినిస్టరు, మన ప్రైమ్ మినిస్టర్ కూర్చొని సమరస్యంగా మాట్లాడుకొని ఈ టెర్రరిజాన్ని ఎట్లా అంతం చేద్దాం అంటే బాగుండేది. కానీ టెర్రరిజం ఉన్నదే పాకిస్తాన్లో. పాకిస్తాన్ గవర్నమెంటే టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుంది అంటే కనుక మరి వాళ్ళ బాడలోనే ఉంది కదా, వాళ్ళ ప్రదేశంలో ఉంది. ఇది దానికి సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు పాకిస్తాన్ తలుచుకుంటే ఈజీగా ఇప్పుడు ముందు ఒక లీడర్ ఎవరో లూజ్గా మాట్లాడిండు, మేము పాకిస్తాన్ ఆక్యుపై చేస్తాము అన్నాడు. ఏంది అసలు, నాకు అసలు గమ్మత్ ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఎంత మెచ్యూరిటీ, పరిపక్వత. ఏం ఆక్యుపై చేస్తావు? భారత్కి అమెరికా సపోర్ట్ ఉంది, రష్యా సపోర్ట్ ఉంది, కొన్ని దేశాల సపోర్ట్ ఉంది కాబట్టి ఆ రకమైన స్టేట్మెంట్. ఎవరిదో సపోర్ట్ ఉన్నది అని అనుకుంటే తప్పు. ఎందుకంటే ఎవరి బెనిఫిట్, యుద్ధంలో రూల్స్ ఉండవు. ఒకసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే రూల్స్ ఉండవు, అర్థమైందా? ఇప్పుడు యుద్ధంలో బావబామర్దులు ఉండరు, ఇంకా ఉండరు, తను కూడా ఉంటుంది అంతే. ఇవన్నీ రూల్స్ ఎక్కడ ఉంటాయండి? రూల్స్ ఉండవు. ఇది ఒక పరిపక్వత గల ఒక లీడర్ మన ఇండియాలో లేడనేది నాకు తోస్తున్నది. ఒక గాంధీలాగా ఒక మెచ్యూర్డ్ ఫిలాసఫికల్ ఓరియంటేషన్ లేకుండా, అంటే గాంధీతో పోలిస్తే మళ్ళీ ఆర్ఎస్ఎస్ బీజేపీ వల్ల కోపం వస్తుందేమో. నేను అనేది గాంధీయిజం గురించి, గాంధీ గురించి వ్యక్తిగా కాదు. గాంధీయిజం అనేది ఒకటి ఉన్నది, బుద్ధిజం అనేది ఒకటి ఉన్నది. బుద్ధిస్ట్ కంట్రీ అని మనది అనుకుంటున్నాం. మనం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని పేరు పెట్టుకున్నాం కదా, ఒక బుద్ధుని స్టాచ్యూ పెట్టుకున్నాం. ఒక బుద్ధిజం అసలు శాంతి మంత్రం ఏది? శాంతి మంత్రం కావాలి. సంఘం శరణం గచ్చామి అని, బుద్ధం శరణం గచ్చామి తర్వాత ఫస్ట్ సంఘం శరణం అయితే ఉండాలి కదా. సంఘం శరణం ఏడుందండి? యుద్ధంలో పడేస్తే ఇన్ఫ్లేషన్ వస్తుంది, ఫైనాన్షియల్గా మన డబ్బంతా వృధాగా యుద్ధంకి పోతుంది. ఇప్పుడు యుద్ధం చాలా కాస్ట్లీ అండి బాబు. అవును, చాలా కాస్ట్లీతోనే పోయింది అది నిజంగా, చాలా కాస్ట్లీ. సింధూర్ ఆపరేషన్ చాలా డబ్బులు అయితే చాలా కాస్ట్లీ, అది నిజంగా ఆపరేషన్ చాలా కాస్ట్లీ ఆపరేషన్ అన్నట్టుగా పేరైతే వచ్చింది. ఇప్పుడు ఇంకా యుద్ధం అయితే ఇంకా కాస్ట్లీ. ఇప్పుడు ఉక్రెయిన్కు ఎంత ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది చూడండి. కొన్ని రఫేల్ విమానాలు కూడా తీసుకున్నారు. ఎంత విధ్వంసం. యుద్ధంలో రూల్ ఎక్కడ ఉంటుందండి? ఇప్పుడు హమాస్లో ఒక ఇల్లు ఉందా అండి అసలు? ఆ ఏరియా మొత్తంలో, ఆ పాలిస్తాన్ ఏరియాలో మొత్తం అసలు ఓ ఇల్లు లేకుండా పోయింది. ఉన్నోళ్ళు మిగిలిన వాళ్ళు మిగిలినరు కదా. అట్లా ఇప్పుడు అట్లనే ఇప్పుడు ఇజ్రాయిల్లో మన విమానాశ్రయం మీద కొడితే ఎంతమంది సివిలియన్స్ పోయి ఉంటారు? ఇక్కడ ఎంతమంది యుద్ధంలో లేని డిఫెన్స్ పర్సనల్ పోయి ఉంటారు? ఓకే, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతారు. నిన్ననే ఒక 20-22 మంది యువకులు చనిపోయారు. ఇప్పుడు మనం కాంక్రీట్గా మనం కంక్లూడ్ చేయాల్సింది ఎక్కడ అంటే, యుద్ధం జరిగితే పాకిస్తాన్ ప్రభుత్వం సంగతి నాకు తెలియదు, మన ప్రధానమంత్రి మోడీ గారిది, మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిది ఫెయిల్యూర్ అంట. యుద్ధం జరిగితే మనం ఏం చేయబోతున్నాం అనేది అది చాలా క్రిస్టల్ క్లియర్గా స్పష్టంగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది వీళ్ళకు. ఒక సంఘటన జరిగినప్పుడు సర్జికల్ స్ట్రైక్, ఇంకో సంఘటన జరిగినప్పుడు ఇంకో యుద్ధము, ఇంకో సంఘటన జరిగితే ఇంకో యుద్ధము అంటే చిల్లర అయిపోతుంది, తప్పది. పాకిస్తాన్ కనుక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లను సాత్తాంది అంటే దీని మీద నిరంతరం చర్చ జరగాలి. అది సమస్య మరి పోయే వరకు, పాకిస్తాన్ మూడు మారే వరకు దానికి ఏం కావాలి, వాళ్ళకి మనం సహాయం చేసి లిఫ్ట్ ఇవ్వాలి, సహృద్భావం చేయాలి. రెండు దేశాల మధ్యన ఎటువంటి విభేదాలు రాకుండా మన లీడర్ల భాష ఉండాలి. ఇది మతానికి సంబంధించినటువంటి యుద్ధము, హిందూ ముస్లిం సంబంధించినటువంటి టెర్రరిజము అనే భాషను మాట్లాడే ఎవరైనా వాడు బాస్టర్డే, ఏ స్థాయిలో ఉన్నా వాడు బాస్టర్డే. అటువంటి భావాన్ని తీసుకురావడం అనేది తప్పు. ఇప్పుడు ఈ యుద్ధం అనే పదాన్ని బ్యాన్ చేయాలి కొన్ని రోజులు. సామరస్యంగా ఎంతవరకు చేయగలుగుతా అంతే చేయండి, ఒక్క ప్రాణి చావద్దు. ఇవాళ రేపు వాట్సాప్ యూనివర్సిటీలో చూస్తున్నాం, ఒక్క
చెట్టు కొట్టేస్తే ఒక జింకకు కష్టమైతే తల్లడిల్లిపోయినరు, మనుషులు చచ్చిపోతారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, టిట్ ఫర్ టాట్ అనేది నాన్ సెన్స్ ప్రిన్సిపల్. అది అటువంటి వాళ్ళు ఒక దేశాన్ని ఏలడానికి పనికిరారు. ఓకే, ఇది నీ గల్లీ కొట్లాట కాదు, నీ జాగ పంచాయతీ కాదు, గట్టు పంచాయతీ కాదు. బుద్ధి తెచ్చుకొని ఒక మెచ్యూరిటీ తోటి ఉండాలి. ప్రభుత్వానికి ఓపిక ఉండాలి, నాయకులకు ఓపిక ఉండాలి. వాళ్ళకు శాంతి అంటే ఏంటో తెలవాలి, వాళ్ళకు ఫిలాసఫీ అంటే ఏంటో తెలవాలి. ఒక మతము పేరు మీద విధ్వంసం కనుక జరిగితే ఎదుటోడు చేయనియండి, వాడు తోటోడు తొడగోసుకుంటా మనం మెడగోసుకోవద్దు కదా. మతం పేరు మీద ఒక విధ్వంసం జరిగితే అది మనకు సిగ్గుచేటు, అది సిగ్గుచేటు అంతే. సార్ ఇక్కడ వాళ్ళు మేము మాకు ఇది కావాలి, ఇది అది లేకపోతే మేము అటాక్ చేస్తాం అది ఏం అనట్లేదు, డైరెక్ట్ అటాక్ చేస్తూ ఉన్నారు. సో మనం ప్రతిస్పందించకపోతే మన ఫెయిల్యూర్ అవుతుంది కదా. పరిష్కరించదలుచుకుంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ కానీ, కశ్మీర్ సమస్యను కానీ 100% పరిష్కరించవచ్చు. వాళ్ళు వస్తాను లేరు, డైరెక్ట్ అటాక్ చేస్తారు. మరి లేదు, అసలు అది కాదు. అసలు పహల్గామ్ నో క్లారిటీ. అసలు పహల్గామ్ డైరెక్ట్ అటాక్ కాదు, మీరే చెప్పండి. దాంట్లో క్లారిటీ లేదు. అసలు ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాన్ని ఓన్ చేసుకోలేదు. ఓన్ చేసుకోవడానికి భయపడ్డారు అంటారని కాదు. అది ఎప్పుడైనా కానీ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఒక పని చేసిన తర్వాత మేమను డెఫినెట్గా వాళ్ళు ఓన్ చేసుకుంటారు. లష్కర్ తోయిబా సిస్టర్ కన్సర్న్ చిన్న ఆర్గనైజేషను, ఏదో రెసిస్టెంట్ ఫోర్స్ వాళ్ళు చేసిండ్రని వాళ్ళు అన్నారు అంటారు. వాళ్ళు మళ్ళీ తర్వాత డెనైడ్ ఇట్, అది మా వెబ్సైట్ కాదు, దాన్ని ఎవరో చేసిర్రు, దాన్ని హ్యాక్ చేసిర్రు అంటారు. సో ఇప్పుడు ఏది ఏమైనా ఇటువంటి నాన్ సెన్స్ కంటిలో నలుసులాగా ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కానీ దానివల్ల యుద్ధాలకు దారి తీయొద్దు, యుద్ధాలు జరగొద్దు. మానవతకు వ్యతిరేకంగా ఏ యాక్షన్ ఉండొద్దు. రైట్, ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటారు యావత్ ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది? యాక్చువల్లీ ఫస్ట్ దీని యుద్ధం అనొద్దు, భారత్ పాకిస్తాన్ యుద్ధం అనొద్దు, హిందూ ముస్లిం కొట్లాట అనొద్దు. ఇది భారత ప్రభుత్వము తప్పనిసరిగా ఇప్పటి నుంచెల్లైనా ద్వైపాక్షిక చర్చలకు పాకిస్తాన్ తోటి కూర్చోవాలి. పాకిస్తాన్ను ఒప్పించి దాని కష్టాలల్లో మన కష్టం అనుకొని, అవసరమైతే మన దగ్గర ఏమైనా సర్ప్లస్ థింగ్స్ ఏమన్నా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటే మన ఏ విధమైనటువంటి సహాయమైనా వాళ్ళకి చేసి యునైటెడ్ నేషన్స్ హెల్ప్ తీసుకొనైనా పాకిస్తాన్తో కలిసి టెర్రరిజంని ఫైట్ చేయాలి తప్ప పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నామనే మాట రావద్దు. దీంట్లో కన్ఫ్యూజన్ లేనే లేదు. ఈ మూడు ముఖ్యమైనటువంటి విషయాలు. చెట్టును ఒక జింకకు ఇబ్బంది అయితే తల్లడిల్లిపోయిన భారతీయులు, కొన్ని వందల మంది భారతీయులు, కొన్ని వందల మంది మనుషులు, అంటే బార్డర్ యువతల బార్డర్ అవతల అయినా మనుషులే కదా. మనిషిలో ఉండే బ్రెయిన్ మారదు, శరీర భాగాలు మారవు, గుండె పనిచేసే విధానం మారదు, లంగ్స్ పనిచేసే విధానం మారదు. వాళ్ళు మనుషులే, మనం మనుషులే. వాళ్ళు అటు బార్డర్కి అటువైపు ఉన్నారు, మనం బార్డర్కి ఇటువైపు ఉన్నాం, మనుషులమే మనం. అన్నదమ్ములు పాలుళ్ళు అయ్యి గట్టు కోసం కొట్టుకున్నట్టు కొట్టుకోకంటారు బాబు, దయచేసి కొట్టుకోకండి. మనం బుద్ధుడు పుట్టిన నేల, గాంధీ పుట్టిన నేల. మనం వరల్డ్ పీస్ గురించి మాట్లాడేది. మన ఇవాళ యోగా అనేది ప్రపంచానికి నేర్పినటువంటి దేశం ఇది. మేము యుద్ధం చేస్తామని ప్రగల్భాలు పలకొద్దు, మూతులు పలగాలి. ఇది లెక్క. రైట్. సో ఇది వాళ్ళ చర్చ. చూస్తున్నాం BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. నమస్తే.